प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवतीमष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते భగవద్వేషిణి. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునికి అందర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగురాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలు, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంచే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణమును క్రిందవైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అచోత్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరమును గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణార్థి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యులు ఎట్లు చిరిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః నైనం క్లేదయాంతరాపో నోషయతి మారుతః నోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పువేయను సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. జాతస్య హృద్యువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్తు పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జననము తప్పదు. అనివార్యముకు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాష్యసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించిన వీర స్వర్గము పొందెదవు, జయించినచో రాజ్యభోగమును అనుభవించదవు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంకోస్త్వకర్మణి. కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు గాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్ల నీ కర్మను చేయుట మానరాదు.